గురువుగారు చాలామంది సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. సూర్య నమస్కారం అంటే నేను యోగాలో చేసే వాటి గురించి మాట్లాడట్లేదు. కొందరు స్నానం చేయగానే మేడ మీదకో ఇంటి బయటకో వచ్చి సూర్యుని చూసి దండం పెట్టుకుంటూ ఉంటారు కదా. కొందరు తడి బట్టలతో సూర్య నమస్కారం చేస్తారు. నేను నా చిన్నప్పుడు చూసింది ఏంటంటే మా మా వీధిలో ఒక ఆమె స్నానం చేయగానే బట్టలు లేకుండా అలానే వెళ్ళి సూర్యుడికి దండం పెట్టేది. ఒక నిమిషం పాటు దండం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయేది. అంటే కొందరు తడి బట్టలతో చేస్తారు, కొందరు ఓన్లీ లుంగీ కట్టుకొని మాత్రమే చేస్తారు. ఏ విధంగా చెయ్యాలి నిజానికి సూర్య నమస్కారం అనేది? సూర్య నమస్కారం అనేది సూర్యోదయానికి ముందు చేస్తే ఉత్తమ ఫలితము, సూర్యోదయం అవుతున్నప్పుడు చేస్తే మధ్యమ ఫలితము, సూర్యోదయం పూర్తిగా అయిపోయి ఆయన పైకి వచ్చేసిన తర్వాత చేస్తే ఆదమ ఫలితము అనేది ఒకటి ఉంది. బ్రహ్మముహూర్త కాలంలో చేస్తే ఉత్తమోత్తమ ఫలితము. బ్రహ్మముహూర్త కాలం ఎప్పుడు వస్తుంది? 6 గంటలకు సూర్యోదయం అవుతుందంటే 3 గంటల 36 నిమిషాల నుంచి 4 గంటల 24 నిమిషాలు. అంటే 3 గంటల 36 అంటే ఇంకొక 24 నిమిషాలు అయితే 4 అవుతుంది, ఇంకొక 24 నిమిషాలు అయితే 4:24 అవుతుంది. అంటే 48 నిమిషాలు ఒక ముహూర్తము. 3:36 నుంచి 4:28 ఈ 48 నిమిషాలు మాత్రమే బ్రహ్మముహూర్తం. 4:30కు బ్రహ్మముహూర్తము, 3 గంటలకు బ్రహ్మముహూర్తము అంటూ ఉంటారు, రకరకాల టైమింగ్ చెప్తుంటారు. అది ముహూర్తము అంటే 48 నిమిషాల టైం ముహూర్తము. బ్రహ్మముహూర్తం అంటే 3:36 నుంచి 4:24 నిమిషాల వరకు మాత్రం ఉంటుంది. ఆ సమయంలో ఎవరైతే లేచి వాళ్ళు చదువుతుంటారో, ఎవరైతే లేచి ఇంకేదైనా సాధన చేస్తూ ఉంటారో, ఎవరైతే లేచి ఇంకేదైనా పని చేస్తూ ఉంటారో, అంటే సృష్టికర్త ఒకసారి కన్ను తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడని ఒక మాట చెప్తారు. అప్పుడు ఆయన కన్ను తెరిచి చూడంగా ఎవరైతే కష్టపడడమో సాధన చేయడం చేస్తుంటారో వాళ్ళకి అది సాధించబడుతుంది. ఆరోగ్యం, ఆయుష్, సంతోషము, సౌలభ్యం అన్ని పెరుగుతాయని. అది బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేయండి అనేసి. ఆ సమయంలో మొట్టమొదటిగా మేలుకున్నటువంటి ఏకైక జీవి కోడి. బ్రహ్మముహూర్త కాలానికి కోడి కూస్తుంది అంటారు. అందుకే అది పరబ్రహ్మ స్వరూపమని, దాన్ని తింటే అప్పులు పెరుగుతాయని కూడా నేను చాలా వీడియోలో చెప్పాను. అదే కోడి పుంజు యొక్క బొమ్మను సుబ్రహ్మణ్య స్వామి అనే పతాకం పైన ఉంటుంది, చూడొచ్చు. ఆయన శత్రు రోగ రుణాలకు అధిపతి. మరి దేవత స్వీకరించాడు జెండా పైన. అది కరెక్ట్గా బ్రహ్మముహూర్త కాలానికి మనం ఏదో చెప్తున్నామో అక్కడ నిద్రలేస్తూ ఉంది. ఆ సమయంలో చేసేటువంటి సూర్య నమస్కారం పూర్వకాలం మహర్షులు వీళ్ళంతా కూడా ఆ సమయంలో వెళ్ళి నదుల్లోకి వెళ్ళి అర్ఘ్యం ఇచ్చే వచ్చేవాళ్ళు. కాబట్టి ఉత్తమోత్తమ ఫలితం ఎప్పుడు ఇస్తూ ఉంది? 3:36 నుంచి 4:24 మధ్యలో ఇస్తూ ఉంది. మరి సూర్యోదయానికి ముందు, సూర్యోదయం అయ్యేటప్పుడు, సూర్యోదయం తర్వాత, అంటే ఇప్పుడు ఈ విధంగా ఎవరైతే చేస్తుంటారో అధమ ఫలితాన్ని అయిన తర్వాత ఇచ్చేవాళ్ళు, మధ్యమ ఫలితాన్ని సూర్యోదయం అయ్యేటప్పుడు, ఉత్తమ ఫలితాన్ని సూర్యోదయానికి ముందు, బ్రహ్మముహూర్త కాలంలో చేసుకునే ఉత్తమోత్తమ ఫలితం. కానీ ఇప్పుడు ప్రపంచం ఎలా మారింది? నిద్ర మేలుకున్న టయానికి నిద్ర ప్రారంభిస్తున్నారు. ఏ అర్ధరాత్రికో ఇంటికి వెళ్ళి షార్ట్ వీడియోలు చూసి, వాట్సాప్లో చాటింగ్లు చేసి, సీరియస్ డిస్కషన్ మొత్తం కంప్లీట్ చేసి, ఫైల్స్ క్లోజ్ చేసి పడుకునే కాడికి బ్రహ్మముహూర్త కాలానికి ప్రారంభిస్తున్నారు. బ్రహ్మముహూర్త కాలానికి ప్రారంభించి ఒకప్పుడు టిఫిన్ చేసే టయానికి నిద్రలేస్తున్నారు. నిద్రలేసి మళ్ళీ మిద్ద మీదకి వెళ్ళి పండ్లు దోమతో మళ్ళీ మాట్లాడుతూ తిరుగుతున్నారు. మరి ఇప్పుడు సూర్య నమస్కారాలు ఎక్కడ వీళ్ళు చేస్తే పని చేస్తాయి? సూర్య నమస్కారం చేసే విధానం గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి నిద్ర లేసే టైంకి నిద్ర స్టార్ట్ చేస్తే సూర్య నమస్కారాలు పర్ఫెక్ట్గా ఎవరు చేయగలరు? అలా అందరూ కాదులేండి. మరి విలేజ్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిపోయేసి, ఈ ఫోన్ల ప్రభావం ఎక్కువైపోయేసి దైవికమైన కార్యక్రమాలను సక్రమ స్థితిలో చేసుకోలేని పరిస్థితికి అయితే సమాజం వచ్చేసింది. కాబట్టి సూర్య నమస్కారం చేసుకోవాలని ఎవరు చేసుకోవాలి అంటే అందరూ చేసుకోవాలని చెప్తారు. మేము తంత్రదృష్టి విధానంలో సూర్యుడు అవయోగ్యం ఉన్నవాళ్ళు, తులాలగ్నంలో పుట్టిన వాళ్ళు, తులారాశిలో పుట్టిన వాళ్ళు, సూర్యుడు నీచబడ్డ వాళ్ళు, అంటే సూర్యుడు అనుకూలంగా లేని వాళ్ళు చేస్తే అననుకూలత పెరుగుతుందని మేము చెప్తాం. సూర్యుడు బాధకాధిపతి తులాలగ్నానికి. వాళ్ళు వాచ్ కడితే కూడా నిలవదు, వాచ్ పగిలిపోతూ ఉంటుంది, ఆ వాచ్ జారి పడిపోతూ ఉంటుంది. కాబట్టి మేము అది చెప్తాం. నిజమేనండి, మాకు చాలా వాచ్లు మారాయి, నేను 7 వాచ్లు ఉన్నాయి, ఒకటి కట్టేది ఇంట్రెస్ట్ కొనుక్కొస్తాను, 2 రోజులు కట్టి ఇంట్లో పెట్టేస్తాను అంటారు వాళ్ళు. అంటే సూర్యుడు అంటే వాచ్. అప్పుడు వాళ్ళు సూర్య నమస్కారం చేయమని ఎలా చెప్తాం? మేము చేయమని చెప్పం. అదే వాళ్ళకి ఇంకేదైనా పరిహారం చెప్తాం. జ్యోతిష్ శాస్త్రంలో తీసుకుంటే యోగి అవయోగి ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, ఏ గ్రహాన్ని ఎక్కువ ఆరాధించాలి, ఏ గ్రహాన్ని మనము తక్కువ ఆరాధించాలని. ఈ విధానాల్లో మేము సూర్య నమస్కారం ఎవరు చేసుకోవాలి, సూర్య ఆరాధన ఎవరు చేయాలి, తత్సంబంధమైనటువంటి దుస్తులు, బట్టలు ఇవన్నీ ఎవరు అనుసరించాలని చెప్తాం. దాని ప్రకారం మేము చెప్పే విధానాలు ఉంటాయి. మరి దీనికి సంబంధం లేదో మాకు ఇష్టం వచ్చింది మేము సూర్య నమస్కారాలు చేసుకోవడం అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం, దాన్ని మనం విమర్శించేదానికి లేదు. ఇది
సూర్య నమస్కారానికి నాకు తెలిసినటువంటి మ్మ్. వివరణ. తడి బట్టలతో మరి చేయొచ్చా సూర్య తడి నమస్కారం? బట్టలతో చేస్తారు, పొడి బట్టలతో చేస్తారు, కానీ మురికి బట్టలతో చేయకూడదు, మ్మ్. దిగంబరంగా చేయకూడదు ఓకే నాకు తెలిసి. ఓకే